తెలుగుదేశం పార్టీకి చీకట్లు విచ్చుకున్నాయి. కంప్లీట్గా ఒక రూపం కాదు, ఒక అద్భుతమైనటువంటి స్థానం ఆవిష్కృతమైనట్టు. ఎందుకు అంటే ఇందులో ప్రధానమైనటువంటిది మొన్నటిసారి ఓటమి తర్వాత ఇక్కడ ఆ సామాజిక వర్గపు ఆర్థిక మూలాలు దెబ్బతీసే ప్రయత్నం చేయడం, ఆ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా దారుణమైనటువంటి పరాజయం పాలు కావడం, వీటన్నిటితో ఇక ఆ పని అయిపోయింది, ఆ పార్టీ తెలుగుదేశం బీజేపీలో విలీనం లాంటి స్టేట్మెంట్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఆ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది డైలాగులు. బట్ నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఏ పార్టీ కూడా సర్వనాశనం అయిపోవడం ఉండదు. కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ సుదీర్ఘకాలం పాటు అధికారంలో రాకపోయినా ఉన్నది. కాకపోతే పార్టీని సస్టైన్ చేయడం అన్నటువంటిది ముఖ్యం. తెలంగాణలో లాగా ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గానే ఉంది, లోకేష్ కూడా ఉన్నారన్నట్టు. ఇప్పుడు ఇక 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి లోకేష్ రెడీలో ఉన్నాడు. ఆల్రెడీ ఇప్పుడు భారీ మెజార్టీ ప్రజలు ఇవ్వడం ద్వారా తెలుగుదేశం వారసత్వాన్ని ఒకటి పార్టీ నాయకులు ఎప్పుడో వారసుడిగా ఆయన ఫిక్స్ చేసేసారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంటే ఎలక్షన్ల ద్వారా ప్రజలు కూడా తనని ఆ చంద్రబాబు గారి వారసుడిగా డిసైడ్ చేసేసారు. కాబట్టి యంగ్స్టర్ ఇంకా శాశ్వతంగా తెలుగుదేశం పార్టీకి రాబోయే ఒక 40-50 ఏళ్ల దాకా ఇక తిరుగుండదు. ప్రాంతీయ పార్టీలో ఎట్లయితే ఒక బిజు జనతాదళ్ళు, డిఎంకే ఇట్లాంటి స్టేజ్లో బిజు జనతాదళ కంటే వారసత్వం లేదు, డిఎంకేకి వారసత్వం ఉంది కాబట్టి సక్సెస్ అవుతూ వచ్చింది. ఇట్లాంటి ఈ వారసత్వం అన్నటువంటిది ఒక స్ట్రాంగ్ హోల్డ్ అయింది.